నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన హనీమూన్ హంగామా అనే చక్కటి హాస్య కథను విందామండి. ఈ కథ స్వాతి సపరివార పత్రికలో 6/12/2024లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఈ మధ్యనే రిటైర్ అయిన మా విశాఖ స్టీల్ ప్లాంట్ మిత్రులు 6 సరదాగా ఆటపాటలతో ఓ రోజు గడపడానికి భార్యలతో కలిసి భీమిలి బీచ్ రిసార్ట్కి వెళ్ళాం. ఉదయం పలహారాలు పూర్తయిన తర్వాత మా ఆర్గనైజర్ సన్యాసిరావు, ఇప్పుడు సరదాగా ఒక చిన్న గేమ్, జీవితంలో మీకు ఎదురైన తమాషా సంఘటన ఒకటి కథలా చెప్పాలి. ముందుగా ఎవరు చెప్పాలో లాటరీ తీసి నిర్ణయిద్దాం, ఓకే అంటూ ఆ లాటరీ తీసే బాధ్యతను మా ఆవిడకి అప్పచెప్పాడు. చిన్న చిన్న చీటీల మీద పేర్లన్నీ తానే రాసి ఒక డబ్బాలో పడేసి గిలకరించి వాటిలో నుంచి ఒక చీటీ తీసింది మా ఆవిడ. నా మీద ప్రేమ మరీ ఎక్కువైపోయింది కాబోలు నా పేరున్న చీటీ తీసి తన పతిభక్తిని మరొకసారి చాటుకుంది. నువ్వు నోరు విప్పటానికి మీ ఆవిడే పర్మిషన్ ఇచ్చేసింది కదా, ఇక విజృంభించు అంటూ నా వంక నవ్వుతూ చూశాడు రాఘవ. నేను ఏం చెప్పాలో తోచక మౌనంగా కూర్చుండిపోవటం గమనించిన మా ఆవిడ, మన హనీమూన్ హంగామా ఉంది కదా, అదే మన ఊటీ ప్రయాణం, అది చెప్పండి అంటూ నవ్వుతూ నాకు సహకరించే ప్రయత్నం చేసింది. హనీమూన్ హంగామా హిలేరియస్, గ్రేట్ సబ్జెక్ట్, చెప్పరా బాబు. ప్రయాణంలో కూడా ప్రణయమా? మా చెల్లెమ్మ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేశారు కదా, ఇంకా నువ్వు భయం ఎలా, చెప్పరా అంటూ మిగిలిన వాళ్ళందరూ తలో రకంగా నన్ను ఆట పట్టిస్తూ ప్రోత్సాహపూర్వకంగా నా వంక చూశారు. అది ఇంకా నువ్వు మర్చిపోలేదా అంటూ మా ఆవిడ వంక కొంత ఇబ్బందిగా చూశాను. అది తమాషా సంఘటన కాబట్టి చెప్పమంటున్నాను. మన పెళ్లి జరిగిన 4వ రోజున విశాఖపట్నం నుండి ఊటీ వెళ్ళటానికి మద్రాసు మెయిల్లో రిజర్వేషన్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి చెప్పండి అంటూ నాకు లీడ్ కూడా అందించింది. ఇక తప్పదన్నట్లు ముఖం పెట్టి గొంతు సవరించుకున్నాను. ఆ వేళ ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇద్దరం విఐపి సూట్ కేసులు సర్దుకున్నాం అంటూ నేను ప్రారంభిస్తూ ఉంటే, పెళ్ళయ్యాక మొదటి సంక్రాంతి పండక్కి మా పుట్టింటి వాళ్ళు మన ఇద్దరికి చెరొకటి కొనిచ్చారు, అంతేగాని మనం హనీమూన్ బయలుదేరే సమయానికి మనకు విఐపి సూట్ కేసులు ఎక్కడున్నాయి? మీ అక్కగారిని ఆవిడ దగ్గర ఉన్న ఫారిన్ సూట్ కేసు ఓసారి ఇవ్వమని అడిగితే ఇవ్వను పొమ్మందిగా. అక్కడికి ఏదో తను పుట్టడమే ఫారిన్ సూట్ కేసుతో పుట్టినట్టు, మనం సీనారీకు డబ్బా పెట్టెలతో పుట్టినట్టును అలా మాట్లాడిందిగా. అందుకని మీ ఇంట్లో ఉన్న క్రీస్తు పూర్వం నాటి దిక్కుమాలిన లెదర్ సూట్ కేసులు చెరొకటి సర్దుకున్నాం అంటూ మూతి 3 వంకర్లు తిప్పుతూ అడ్డు తగిలింది. సరే, చెరొక లెదర్ సూట్ కేసులోనూ బట్టలు సర్దుకుని ఇంకొక ప్లాస్టిక్ బుట్టలో మంచినీళ్ళ సీసా, తువ్వాళ్ళు, తిండి పొట్లాలు అలాంటివన్నీ పెట్టుకున్నాం అని నేను అంటూ ఉంటే, నిజానికి నా సూట్ కేసు ఆ వేళ సర్దుకోనే లేదు, ఆ ముందు రోజే సర్దుకున్నాం. ఎందుకంటే మనం బయలుదేరే రోజు తిథి మంచిది కాదని మీ అమ్మగారు నిర్ఘ్యం పెట్టమన్నారు. అందుకని నా సూట్ కేసు ఆ ముందు రోజు సాయంకాలమే మనం స్టేషన్కి వెళ్లే దారిలో దొండపర్తి జంక్షన్లో ఉండే బంగారయ్య మాస్టర్ ఇంట్లో పెట్టాంగా అంటూ మాటలు ఆపేసింది. అవును నిజమే, విషయాలన్నీ నీకే బాగా గుర్తున్నాయి, మొత్తం నువ్వే చెప్పు అంటూ మా ఆవిడ వంక చూశాను. లేదు లేదు, అప్పటికప్పుడు కథలల్లి చెప్పడంలో మీ తర్వాత ఎవరైనా మీరే చెప్పండి అంటూ కాస్త వ్యంగ్యంగా మొహం పెట్టి మరి నన్ను ప్రోత్సహించింది. మధ్యాహ్నం 1 గంటకు మద్రాసు మెయిల్కి బయలుదేరి వెళ్ళాలి కదా, తొందరగా లంచ్ కానిచ్చాం అని నేను అంటూ ఉంటే, హా అప్పుడే భోజనాలు కాదు, ఆ ముందు రోజు మీరు కొన్న బూట్లు ఖర్చేస్తున్నాయని షాపులో రిటర్న్ చేసి ఇంకో జత తెచ్చుకుంటారని బయలుదేరి దారిలో మనీ పర్సు పారేసుకుని వెనక్కి వచ్చారు కదా, ఆ సంగతి కూడా చెప్పండి అంది. నేను అసహనంగా ఆమె వంక చూస్తూ, మన హనీమూన్ ప్రయాణం గురించి చెప్పడానికి అవన్నీ ఎందుకు అన్నాను. మీరు ఎంత జాగ్రత్త పరులో మీ మిత్రులకు తెలియాలి కదా, అందుకని చెప్పమన్నాను అంది మా ఆవిడ పెదవి అదోలా చిట్లిస్తూ. మేము ఆ తర్వాత తొందరగా భోజనాలు ముగించాం అంటూ ఉంటే ఆమె మళ్ళీ నా మాటలకు అడ్డుపడింది. ఆ సంగతి అలా తేల్చి పారేయకండి, భోజనం చేస్తూ ఉంటే మీకు పొలం అనింది కదా, మీ అమ్మగారు మీ నెత్తి మీద నీరు చల్లుతూ ఆశీర్వదిస్తూ ఉంటే నీ క్లాస్మేట్ మంజుల తలుచుకుంటుందేమోరా అన్నయ్య అంటూ మీ చెల్లెలు మిమ్మల్ని ఆట పట్టించింది కదా, అప్పుడు మీరు మీ చెల్లెలు వంక కొరకరా చూస్తూ
ఇప్పుడు అవన్నీ అవసరమా అంటూ గదవాయించారు కూడాను. నేను మీతో మెల్లిగా మంజుల ఎవరండి అని అడిగాను. తర్వాత చెప్తానులే అంటూ దాటేశారు. అలా దాటేసి 35 సంవత్సరాలు అయిపోయింది. ఆ మంజుల ఎవరో, ఆవిడ మిమ్మల్ని ఎందుకు తలుచుకుందో అనే విషయం నాకు ఇప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోయింది అంటూ ముక్కు గట్టిగా ఎగబీల్చి ముఖం తుమ్మల్లో పొద్దుగూకినట్టు పెట్టింది మా ఆవిడ. అందులో సమస్యగా మిగిలిపోవటానికి ఏముంది? మంజులు నా క్లాస్మేట్ అని అప్పుడే చెప్పాను కదా, కొంత అసహనంగా అన్నాను. అది చెప్పారులే, కానీ ఆ టైంలో ఆవిడ మిమ్మల్ని ఎందుకు తలుచుకుందో ఇప్పటికీ మీరు నాకు చెప్పలేదు అంది. ఆవిడెందుకు నన్ను తలుచుకుందో నాకేం తెలుస్తుంది? దాని అడ్రస్ ఇస్తాను, వెళ్ళి అడుగు. ఇంతకీ మన హనీమూన్ కథ చెప్పనే వద్దా అంటూ కొంత గొంతు మార్చి చిరాగ్గా చూశాను. చెప్పండి చెప్పండి, నా మీద చిరాకుతో కథ మానేస్తే ఎలాగా? సరే, మొత్తానికి భోజనాలు అయిన తర్వాత 30 రూపాయలకు రిక్షా మాట్లాడుకుని మద్రాసు మెయిల్ టైంకి వాల్తేరు స్టేషన్కు చేరుకున్నాము అన్నాను. మీరు దారిలో జరిగిన అసలు సంగతి చెప్పనే లేదు అంటూ మా ఆవిడ మళ్ళీ అడ్డుపడింది. ఏమిటి జరిగింది? దారిలో ఏం జరిగిందో నాకేం గుర్తులేదు అన్నాను. దొండపర్తిలో ఉన్న బంగారీ మాస్టర్ ఇంట్లో నిర్ఘ్యం పెట్టిన నా సూట్ కేసు తీసుకోకుండానే ముందుకొచ్చేశాం కదా. న్యూ కాలనీ దాకా వచ్చాక నాకు జ్ఞాపకం వస్తే నేను గుర్తు చేశాను. మీకు అసలు గుర్తే లేదు. అప్పుడు మళ్ళీ రిక్షా వెనక్కి మళ్ళించి వెళ్ళి ఆ సూట్ కేసు తెచ్చుకుని వచ్చాంగా. సీత, మన హనీమూన్ ప్రయాణంలో జరిగిన తమాషా చెప్పడానికి ఈ వివరాలన్నీ అవసరమా అంటూ సీరియస్గా మొహం పెట్టి అడిగాను. మీరు అలా సీరియస్ అయిపోకండి. పెళ్ళైనప్పటి నుండి ఇవాళ వరకు, అంటే ఈ 35 సంవత్సరాల్లోనూ మీ నిర్వాకాలు ఎలా ఉన్నాయో మీ ప్రాణ స్నేహితులందరికీ కూడా తెలియాలి కదా. అందుకని పర్వాలేదులేండి, అందరూ మనవాళ్లే అంటూ సీత చిలిపిగా నవ్వింది. అరే రాజేష్, అలా బాధపడిపోకురా. మనమందరం ఒకలాంటి వాళ్ళమే. మన భార్యలు మన వేళ్లు పట్టుకుని ఇంతకాలం జాగ్రత్తగా నడిపించడం వలన ఉద్యోగాలు పూర్తి చేసుకుని ఇలా ఒడ్డున పడ్డాం. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే కాదు, మా శ్రీమతి అభిప్రాయం కూడా అంటూ తన భార్య వంక చూశాడు వామనమూర్తి. మొత్తానికి ఎలాగైతేనే సమయానికి వాల్తేరు స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకి చేరుకున్నాం అంటూ వాక్యం ముగించాను. ఆగండి ఆగండి, మనం స్టేషన్లో రిక్షా దిగాక మీరు లైసెన్స్ కూలీతో గొడవ పడ్డారు కదా, అది కూడా చెప్పండి అంది. మనం అసలు లైసెన్స్ కూలీని పెట్టుకోలేదు కదా, పెట్టుకున్నప్పుడు వాళ్లతో గొడవ గురించి చెప్పమంటావెందుకు అన్నాను ముంచుకొస్తున్న కోపాన్ని అణిచిపెట్టుకుంటూ. కానీ మా ఆవిడ అదేం పట్టించుకోకుండా, అదే మన కథకి కీలకం కాబోతుంది కనుక అంటూ గర్వంగా నా వంక చూసింది. నువ్వు చెప్పరా రాజేష్, అది చాలా కీలకం అంటుంది కదా మీ ఆవిడ అంటూ నిరంజన్ కూడా కలగ చేసుకున్నాడు. మా 2 సూట్ కేసులు బుట్ట మోసుకొచ్చి మద్రాసు మెయిల్లో AC 3 కంపార్ట్మెంట్లో మా బెర్తుల దగ్గర పెట్టడానికి 20 రూపాయలు అడిగాడు లైసెన్స్ కూలీ. నేను తల కూలీ స్టాండర్డ్ రేటు 10 రూపాయలే ఇస్తాను అన్నాను. వాడు ససేమిరా రానన్నాడు. రాకపోతే స్టేషన్ సూపరింటెండెంట్కి రిపోర్ట్ చేస్తానని బెదిరించాను. నేను అలా చెప్తూ ఉంటే నా మాటలకు మా ఆవిడ మళ్ళీ అడ్డుపడింది. మిగిలిన వారి వంక తిరిగి, రిపోర్ట్ చేస్తానని బెదిరించగానే లైసెన్స్ కూలీలందరూ రెచ్చిపోయి మా ఆయన మీద తిరగబడ్డారు. మీ లగేజీ మేము మోసుకెళ్ళం అంటూ మా మీద సమ్మె ప్రకటించారు. ఇక చేసేదేమి లేక ట్రైన్ వెళ్ళిపోతుందేమో అనే గాబరాతో మా ఆయన 2 సూట్ కేసులు, నేను ప్లాస్టిక్ బుట్ట మోసుకుంటూ ఆపసోపాలు పడుతూ ఓవర్ బ్రిడ్జి ఎక్కి ప్లాట్ఫామ్ మీదకు చేరుకునేసరికి రైలు మెల్లగా కదులుతోంది. మా ఆయన నన్ను బుట్టతో సహా బోగీలోకి తోసేసి ఆయన కూడా ఎక్కేసి బరువుగా ఊపిరి తీసుకున్నారు. ఇంక తర్వాత మీరు చెప్పండి అంటూ గడగడా మాట్లాడేసి ఆయాసం తీర్చుకునేందుకు ఆగింది. మా ఆవిడ ఓ పక్క నుండి నా గాలి తీసేస్తోందని నాకు అర్థం అవుతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కక్కలేని మింగలేని కోపాన్ని ఒగ్గపట్టుకుంటూ సంయమనం కోల్పోకుండా మళ్ళీ కథ చెప్పడం ఆరంభించాను. మేము ఎక్కిన మరు నిమిషంలోనే రైలు వేగం పుంజుకుంది. మా సూట్ కేసులు ఈడ్చుకుంటూ మా బెర్తుల దగ్గరికి వెళ్ళాము. అప్పటికే మా 2 బెర్తుల్లోనూ ఎవరో పక్కలు పరుచుకుని పడుకుని ఉన్నారు. నేను జేబులోంచి నా టికెట్ తీసి నెంబర్లు మరో మాట చెక్ చేసుకుని పడుకున్న వాళ్ళను లేపే ప్రయత్నం చేశాను. వాళ్ళిద్దరూ లేవలేదు సరికదా, హిందీలో ఏదో గట్టిగా అరుస్తూ మళ్ళీ పడుకుండిపోయారు. ఎదురుగా కూర్చున్న ఒక ఆసామి, కొంచెం సేపట్లో TTE చెక్కింగ్కి వస్తారు, ఆయనకు రిపోర్ట్ చేయండి అంటూ నన్ను అనునయించి తాను కాస్త పక్కకు జరిగి మా ఇద్దరికి కూర్చోవటానికి అక్కడ చోటు చూపించాడు.
ఓ పావుగంట తర్వాత టీటీ మా దగ్గరికి వచ్చాడు. నేను చెప్తూ ఉంటే మా ఆవిడ చిరునవ్వుతో నా మాటలకు మళ్ళీ అడ్డుపడింది. అందరి వంక తిరిగి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇక్కడే ఉంది కథలో అసలు ట్విస్ట్ అంతాను అంటూ నా వంక ఎగతాళిగా చూసింది. ఏం జరిగిందిరా, తొందరగా చెప్పరా, ట్విస్ట్ ఏమిటో అన్నాడు రాఘవ ఆత్రంగా. నేను నా జేబులోని టికెట్ తీసి టీటీఈకి అందిస్తూ, మా బెర్తుల్లో ఎవరో పడుకున్నారు సార్, లేపితే హిందీలో కసిరేస్తున్నారు అంటూ కాస్త గట్టిగానే చెప్పాను. టీటీఈ బాగా పెద్ద ఆయన, సుమారు 50 ఏళ్ళు పైనే ఉంటాయి. నా చేతిలోని టిక్కెట్ తీసుకుని 2 నిమిషాలు దాని వంక నా వంక చూపులు మార్చి మార్చి చూశారు. తర్వాత మా ఆవిడ మెడలోని పసుపు తాడుతో కట్టి ఉన్న పుస్తెల వంక చూస్తూ, మీకు ఈ మధ్యనే పెళ్ళయిందా అంటూ చిరునవ్వుతో అడిగారు. అవును సార్, 4 రోజులైంది, హనీమూన్కు బయలుదేరాం, మద్రాసు వెళ్ళి అక్కడి నుండి ఊటీ వెళ్తాం అంటూ కాస్త గర్వంగా చెప్పాను. కొత్త పెళ్లి కొడుకు పొద్దెరగడు అని మన తెలుగులో ఓ సామెత ఉంది. దాన్ని ఇప్పుడు మనం కొత్త పెళ్లి కొడుకు రైలు ఎరగడు అంటూ మార్చుకోవాలి. మద్రాసు మెయిలు, కలకత్తా మెయిలు ఈ రెండు ఈవేళ మనవాల్తేరులోనే క్రాసింగ్. మద్రాసు వెళ్లే మెయిలు అక్కడ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంది. మీరు 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద హౌరా వెళ్లే మెయిల్ ఎక్కేశారు. ఇప్పుడు పరిగెత్తే రైల్లో నుంచి దూకటం సాధ్యం కాదు కాబట్టి విజయనగరంలో దిగి వెనక్కి వాల్తేరు వెళ్ళిపోండి అంటూ నవ్వుతూ ముందుకు నడిచి వెళ్ళిపోయాడు అని నేను చెప్పటం ముగించి ఓ చిరునవ్వు ముఖానికి పులుముకున్నాను. విన్నారు కదా మా ఆయన నిర్వాకం. విజయనగరంలో రైలు దిగి ఆ సాయంకాలానికి మళ్ళీ వాల్తేరు చేరుకున్నాం. అలా క్యాన్సిల్ అయిపోయిన మా హనీమూన్ ప్రయాణం మళ్ళీ 9 నెలల తర్వాత కానీ సాధ్యపడలేదు. అది కూడా నాకు నెల తప్పిన నెలల తర్వాత అంది మావిడ చిలిపిగా నవ్వుతూ. నేను మావిడ వంక ఉక్రోషంగా చూస్తూ, ఈ కథలో లైసెన్స్ కూలీతో గొడవ పెద్ద కీలకమన్నావు కదా, ఏమిటో మరి అది కూడా చెప్పు అన్నాను. మహానుభావ, ప్రణయ యాత్రలో కూడా 10 రూపాయల దగ్గర కక్కుర్తి పడ్డారు, కానీ వాడు అడిగిన ఆ 20 రూపాయలు ఇచ్చేసి వాడి నెత్తి మీద మన లగేజీ పెట్టి వాడి వెనకాలే గొర్రె పిల్లల్లా వెళ్ళుంటే వాడు మనల్ని తిన్నగా తీసుకువెళ్ళి మద్రాసు మెయిల్లో మన భోగిలో ఎక్కించి కూర్చోబెట్టి ఉండేవాడు కాదు అంది చిరునవ్వుతో. నేను ఏడవలేక నవ్వుతూ, అయినా నువ్వు ఆ లాటరీ తీసినప్పుడు నా కర్మకాలి కథ చెప్పడానికి నా పేరే రావాలా అన్నాను ఊడుక్కుంటున్నట్లు మొహం పెట్టి. రాక చస్తుందా, నేను అన్ని చీటీల మీద మీ పేరే రాశాను కదా మరి అంది మావిడ ముసిముసిగా నవ్వుతూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.